కపుల్ టికెట్ తీసుకోండి. బాగా వచ్చింది ఇక్కడ చూడు, ఇద్దరం కింద చూసాము. వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ దిస్ వీడియో ఇస్ గోన్ బి రియలీ స్పెషల్. ఎందుకంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ దీప్తి, మేము వియట్నాంలో కలిసాం టూర్లో. అప్పటి నుంచి మేమైతే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. సో అది బెంగళూరు నుంచి కెనడా వెళ్ళిపోతుంది. సో లాస్ట్ టైం ఇంకా నేను దాన్ని కలవబోతున్నాను అండ్ వ్యాలంటైన్ డేస్ లాగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో మేము వెళ్ళింది ఫోరం మాల్ బెంగళూరు కోరమంగళ దగ్గర. సో అక్కడ ఇది ఉంది, ఇదేంటో కూడా చెప్తాను పదండి. లాస్ట్ వ్లాగా చూద్దాం. ఫోటో అనుకుంటా, ఫోటో తీరా ఎంత ఖరీదు. ఓకే కపుల్ టికెట్ తీసుకోండి. ఓకే రీసౌండ్ వస్తుంది. సో ఈ అల్లాదిన్ వచ్చేసి ఒక 3D రైడ్ అన్నమాట. మనకి ఇట్లా ఒక గ్లోబ్లా ఉంది, ఆ లోపలికి మేము ఎంటర్ అయ్యాక మొత్తం అంతా చూపిస్తున్నారు. సో లెట్స్ ఎంజాయ్ ద రైడ్.
అర్థం కాని వాళ్ళకి నేను ఇప్పుడు టక 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 ఏం జరిగిందో చెప్పేస్తాను. యాక్చువల్‌గా అయితే ఇదొక 4డీ మూవీ ఎక్స్‌పీరియన్స్ టైప్ అన్నమాట. అది ఎలా అంటే మనం కూడా దాంతో పాటు మూవ్ అవుతున్నాం, ఇన్వాల్వ్ అవుతున్నాం అన్నట్టు అనిపిస్తుంది. 3డీ అంటే జస్ట్ ముందుకు ఎంబోజ్ అయినట్టు ఉంటుంది కదా! ఈ మూవీలో ఏంటి అనంటే మనకి అన్ని రకాలుగా మన చుట్టూ నుంచి కూడా ఎఫెక్ట్ అయినట్టు ఉంటుంది. సో, మూవీ స్టార్టింగ్ ఏంటి అనంటే అల్లాద్దీన్‌కి జాస్మిన్ దగ్గర నుంచి ఫోన్ వస్తదన్నమాట తొందరగా రా అని. సో, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్‌ని కలవాలి గదా! గర్ల్ ఫ్రెండ్‌ని కలవాలి అన్న ఆతృతతోటి తొందరగా బయలుదేరుతాడన్నట్టు. సో, ఆయన బయలుదేరుతున్నప్పుడు ఆయనకి మ్యాజిక్ కార్పెట్ ఉంది గదా! సో, ఆయన మ్యాజిక్ కార్పెట్ మీద ఎళ్తూ ఉంటాడు. ఎట్లా అంటే ఇంకా మనం ఎడారిలో ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు గదా! మీరు ఇప్పుడు ఈ వీడియోలో కనపడ్డట్టు ఆ ఎడారిలో అవన్నీ ఇట్లా మనల్ని తట్టుకొని తీసుకొని ఎళ్తున్నట్టుగా అనిపిస్తది. వాటర్ మించి ఎళ్తుంటాం, ఎడారి మించి వెళ్తుంటాం. సో, నేనొకటి రియలైజ్ అయింది ఏంటి అనంటే మా కింద గూడా తివాచీ ఉంది. అంటే మేము గూడా దాన్ని రియలైజ్ అవ్వడానికి, అది గమనియడానికి నిజంగా చాలా బావుందన్నమాట. నేనెప్పుడైతే అది గమనించానో నాకు ఇంకా ఎక్సైటింగ్ అనిపిచ్చింది. సో, ఇప్పుడు మనం ఎడారైపోయింది. ఆ తర్వాత మనం వాటర్‌లోకెళ్తాం. ఆ తర్వాత స్నోలోకెళ్తాం. అయితే ఇక్కడ మనకి ఈ చేంజ్ ఎలా వస్తదంటే మన ముందు జీనీ ఉన్నాడు గదా! జీనీ వచ్చి క్లాప్ కొడతాడన్నమాట. సో, ఇట్లా జీనీ క్లాప్ కొట్టంగానే మనం లొకేషన్ మారిపోతూ ఉంటాము. సో, ఇప్పుడు మనం జీనీ క్లాప్ కొట్టాడు గదా! మనం అండర్ వాటర్‌కెళ్ళిపోతాము. లాస్ట్ సిటీలోకెళ్ళిపోతామన్నమాట. సో, ఇదొచ్చేసేమో లాస్ట్ సిటీ. అన్నీ మనకిట్లా శిథిలాలు అలా ఉన్నట్టు ఉన్నాయన్నమాట. వాటిలోంచి మనం వెళ్తూ ఉంటాము. సో, నిజంగా చెప్తున్నాను అది నాకు అర్థం కాలేదు. అది మూవీలోనా లేకపోతే బయటనా అన్నది. బట్ నిజంగా బాడీ మూవ్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. నేను నా ఫ్రెండ్ మీరు చూడండి వీడియో కావాలంటే మేము ఇట్లా దగ్గరికి అయిపోతుంటాం. మేము మూవ్ అవుతూ ఉంటాం. అది ఎటు మూవ్ అయితే అటు. సో, నిజంగా ఆ ఫీల్ అయితే నిజంగా చాలా బావుంది. అవేం అంటే నేను ఒక మూవీ చూసాను. అందులో వర్షం పడుతుంటే మన మీద వాటర్ స్ప్రింకిల్ అవ్వడం 7డీ అని. ఆ దాకా ఎళ్ళలేదు. బట్ ఇది 4డీ ఎక్స్‌పీరియన్స్ అయితే నిజంగా చాలా బావుంది. నిజంగా ఇదైతే చూడాల్సిన ఎక్స్‌పీరియన్స్. పిల్లలకి నిజంగా నచ్చుతది. మాకు నిజం ఒక సెకండ్ అయితే అర్థం కాలేదు. నాకు వణుకొచ్చేసింది. ఏం కదులుతుంది అని అడుగుతున్నా నేనైతే మొత్తం చాలా సేపటి వరకు. అండ్ తర్వాత మనం వాటర్‌లోకెళ్ళాక షార్క్ వెంట ఇప్పుడు చూడండి ఇక్కడ షార్క్ వెంట పడితే అల్లాద్దీన్ జీనీ మీదకెక్కి పారిపోయాడు. షార్క్ మన వెంట పడుతుంటదన్నమాట. సో, అది కూడా చాలా బావుంది. నేను మా ఫ్రెండ్ ఎనక్కి ఎళ్తున్నాం షార్క్ వస్తూ ఉంటే. అది నిజంగా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే అక్కడ మనకి ఫారమ్‌లో అల్లాద్దీనే కాకుండా ఇంకా 2 గూడా ఉన్నాయి. లాస్ట్ సిటీ అని, బ్లాక్ హోల్ అని. సో, అవి ఎవరైనా వాటి గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి చూసినా గూడా చాలా బావుంటది. సో, దీంట్లో కామికల్ గూడా యాడ్ చేశారు. అడ్వెంచర్ గూడా యాడ్ చేశారు. సో, నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ తర్వాత మనం షార్క్ నుంచి తప్పించుకోవడానికి మంచు కొండల్లోకెళ్ళామన్నమాట. సో, మనం మంచు కొండల్లో షార్క్ ఉండలేదు గదా! సో, షార్క్ పడిపోయింది. అండ్ మనం ఇక్కడ మంచు కొండల్లో స్కీయింగ్ చేసుకుంటూ కూడా వెళ్తున్నాము. దీని తర్వాత మనం అరేబియన్ నైట్స్ లొకేషన్‌కి వెళ్తామన్నమాట. సో, అదంతా ఆ డార్క్ ఆ లొకేషన్ కైండ్ ఆఫ్‌లోకి వస్తది. ఇది మనం జాస్మిన్ ఉన్న లొకేషన్ అరేబియన్ నైట్స్ లొకేషన్ అంటారు గదా! బాగ్దాద్ లొకేషన్. దానికి కొంచెం సిమిలర్‌గా ఉందన్నమాట. సో, మనం ఆ ప్యాలెస్ దగ్గర దాకా వెళ్తున్నాము. అయితే మీరెంతమంది చిన్నప్పుడు చూసారు చెప్పండి 'అలాద్దీన్'? నేనైతే మాత్రం బాగా చూసేది. మాకు చిన్నప్పుడు జెటెక్స్ అని వచ్చేది. సో, అందులో 'అలాద్దీన్' తెలుగులో మాట్లాడేదన్నమాట. నాకైతే నిజంగా చాలా ఇష్టం. అందులో వాళ్ళ డ్యాడీ గానీ అండ్ మీకందరికీ జాస్మిన్ పెట్ గుర్తుకుందా? జాస్మిన్ పెట్ గుర్తుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నాకు గుర్తుకుంది. మీకు గుర్తుకుందో లేదో కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. పేరు గుర్తుకు లేకపోయినా పర్వాలేదు. అది ఏ యానిమలో పెట్టినా చాలనమాట. సో, అండ్ ఇక్కడ మనల్ని ఫైనల్లీ తీసుకెళ్తున్నాడనమాట. అండ్ ఇక్కడ మన కోసం జాస్మిన్ వెయిట్ చేస్తుంది. అండ్ జాస్మిన్ లాక్కపోతుంది చూడండి జీనీని. సో, థాట్ వాస్ వెరీ హిలేరియస్. సో, మీకు ఫైనల్‌గా ఇదంతా అర్థమైందని అనుకుంటున్నాను. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టడం అస్సలు మర్చిపోదు. అండ్ దీని తర్వాత మేము ఇదో పెద్ద చర్చా కార్యక్రమం పెట్టాము. ఆ చర్చా కార్యక్రమం చూద్దాం పదండి. నాకు అర్థం కాదు కానీ ఏదో కదిలింది. ఇది కదిలిందా తెలియదు. వణుకొచ్చింది. ఏ గోవే. సో we actually didn't move. It's just an effect. Just the effect of the screen. Yes. అంత ఎఫెక్ట్ వచ్చింది. నిజంగా మూవ్ అయింది అనుకున్నా.
సో ఇక్కడ మా డిస్కషన్ అదే అన్నమాట. మేము నిజంగా ఏదో కదిలింది అని అనుకున్నాం. అంత ఎఫెక్ట్ వచ్చేసరికి అక్కడ వాళ్ళని అడిగితే లేదండి ఏం కదలలేదు, జస్ట్ మీ ఇల్యూషన్ మాత్రమే అని అన్నారు. నేను మా ఫ్రెండ్ అయితే షాక్ అయిపోయాం. ఎందుకంటే మాకు కళ్ళు తిరుగుతుండే, అన్నీ అవుతుండే. అది జస్ట్ ఇల్యూషన్ అంటే మాకు అస్సలు నిజంగా నమ్మబుద్ధి కాలేదు. వాళ్ళని అడిగినాక లేదండి ఇవేవి మూవ్ అవ్వవు అన్నాక మేము ఇంకా షాక్ అయిపోయాం సీరియస్గా. బట్ ఇదైతే ఎక్స్పీరియన్స్ చేయాల్సినది. పక్కా మీరు ఎవరైనా బెంగళూరు కోరమంగళ దగ్గర ఉంటే పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా మేము అప్పటికే దానికోసం చాలాసేపు వెయిట్ చేసి నేను ఉన్నాను. సో నాకైతే బాగా ఆకలి అవుతుంది. ఇంకా మేము డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట ఫుడ్ కోర్ట్కి. అండ్ ఫుడ్ కోర్ట్లో కొత్తవి కూడా యాడ్ చేశారు. సో మేము వెయిట్ చేస్తున్నాము ఏది తిందాము అని. సో లెట్స్ డిసైడ్ అండ్ ఈట్. బాగా ఆకలి అవుతుంది. సాల్ట్కి ఎందుకు పోవద్దు దీప్తి, అది ఉప్పుకుంటాం అక్కడ ఉన్నవన్నీ. సాల్ట్ బర్గర్ కూడా ఉప్పుకుంటాడంట. తలకాయ నిజంగా వాడు అదే చెప్తాడు, బ్లాగర్ చెప్తాడు. సాల్ట్ అనే హోటల్లో అన్ని ఉప్పగా ఉంటాయంట, దానికి వెళ్ళొద్దంట. యూట్యూబ్ బ్లాగర్ చెప్పాడు. ఎవడవాడు మహానుభావుడు. అక్కడ సాల్ట్ అని ఒక రెస్టారెంట్ ఉంది, దానికి వద్దు అక్కడ అన్ని ఉప్పగా ఉంటాయంట. ఎవరు చెప్పారు అంటే నాకు ఒక బ్లాగర్ చెప్పాడు అంటుంది. ఇంత ఇంటెలిజెంట్. చివరికి నా చేత తీసుకొచ్చి వెజ్ తినిపించి దాని ఆనందం కాదు చూడండి. ఈ సాడీస్ నా చేత వెజ్ తినిపిస్తుంది. నీ కోసమే తింటున్నా నేను ఎవరి కోసం తినా. రేపు టెంపుల్కి వెళ్ళాలి. సరే, నేను ఎంత త్యాగం చేసినా నీకు అర్థమవుతుందా? ఇష్టం తింటున్నా. నువ్వు త్యాగం నేను చేయించిన నీతో ఒక మనిషిని, ఒక ప్రాణాన్ని కాపాడి చంపకుండా. నువ్వు చికెన్ బిర్యానీ అని చెప్తా. నేరారు గోరాల్లో చెప్పినట్టు ఘోర్సే దేకి ఐస్ ఔరత్కో, ఇది పొద్దున్నేస్తే చికెన్ బిర్యానీ అన్న ఎంట పడుతుంది, ఇదంట ప్రాణాలని కాపాడిందంట. సో మేము ఇక్కడ తినేసాక కిందికి వెళ్ళిపోయాము. అండ్ అక్కడ మాకు ఈ ఫోటో బూత్ కనిపించింది. సో లాస్ట్ మెమొరీ లాగా ఉండాలి అని చెప్పి మేము ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తాం. పదండి చూద్దాం. we will try it, Ray. Yes, చేద్దాం. ఎక్కడవే? ఇక్కడ కింద పెట్టేసి కూర్చుందాం. ఎర్ర కనిపిస్తుంది. నేను అదే కనిపించట్లే. ఓకే, కూర్చో ఫస్ట్. కూర్చుంటే మంచిగా వస్తుందా, నిలబడితే మంచిగా వస్తుంది? ఏం చేయాలి, ఎలా చేయాలి నాకో తెలియదు. క్లిక్ హియర్ టు స్టార్ట్. ఇక్కడ క్లిక్ చేయి. ఓకే, తర్వాత నెక్స్ట్ పేజ్ పేమెంట్ కొట్టాలి అంతే. ఓకే, కూర్చోవడమేనా? ఇక్కడే ఉంది కెమెరా. ఓకే ఫస్ట్ పేమెంట్ వచ్చింది. ఫస్ట్ క్లిక్ చేయాలి. తర్వాత టెంప్లెట్ సెలెక్షన్ అంట. ఓకే, లెట్స్ సీ. 15 ఏంటి అది? 50 ఆఫ్టర్ 0 15 6 5 4. ఓకే 15 నుంచి పెంచుతారు. అప్పుడు మనం పోస్ట్ డేట్స్ డిసైడ్ చేసుకోవాలి. ఓ ఈ పేమెంట్ ఏమైంది? ఆగు లేదు. ఇయరా 5G నే ఉంది. వస్తుంది టెన్షన్ పడకు. బయటకు వెళ్ళి వస్తా ఒకసారి. సో మేము ఫోటో బూత్ ట్రై చేయబోతున్నాం. కే డ్రామాలో చూపిస్తారు కదా, నాకు ఎప్పటి నుంచో ఉండే. చాలా మందితో ట్రై చేద్దాం అనుకున్నాం. ఇంకో ఫ్రెండ్, వేరే ఫ్రెండ్తో కూడా ఉండే, దాంతో ట్రై చేద్దాం అనుకున్నాం, కుదరలే. సో ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాం. లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ. 4 ఫొటోస్ 199. ఓకే చూద్దాం. ఇది వెళ్ళిపోతుంది. సో దీంతో లాస్ట్ మెమరీ ఇట్లా మంచిగా ఉండాలి. ఓకే లెట్స్. క్యాన్సిల్ కూడా చేయలేము. టెంప్లెట్ ఎలా కావాలి? డేట్ అండ్ లొకేషన్ అండ్ సెంటర్. ఓన్లీ పిక్చర్ చాలుగా మనకి. డేట్ అండ్ లొకేషన్ కావాలా? గుర్తుకుంటుంది లేవే, గుర్తుకుంటుంది. ఏ డేట్ ప్లీజ్. అవును కదే, నేను ఇప్పుడే రియలైజ్ అయ్యా. మీరు ఎట్లయినా 70 మేము ప్రింట్లు ఇచ్చేస్తామని ఇచ్చేసారు వాడు. అయ్యో జాగ్రత్త. బాగా వచ్చింది. ఇక్కడ చూడు, ఇద్దరం కింద చూసాము. కింద చూసినా బాగుంది. ఇది బానే ఉంది. నువ్వు కళ్ళు మూసాక ఇది ఒక్కటి నాకు నచ్చలేదు. ఇది బానే ఉంది. ఓకే బానే ఉంది. ఇట్స్ క్యూట్ యా. మళ్ళీ దిగుదామా? ఆల్రెడీ 200 బొక్క. మళ్ళీ ఎందుకు? నీకు ఒకటి నాకు తీసుకుందాం. ఇంకోటి
ఫస్ట్ డే పెట్టు, ఇట్లా వస్తుంది నార్మల్గా. నైస్. చెప్తా చెప్తా అర్థం కాలేదు. అరే మంచిగా రావాలి. తీసేసావు నువ్వు. థ్యాంక్ యూ. అయ్యో నీవు ఇదే సగం సగం పంచుకుందాం. అడ్డంగా కట్ చేసి. ఓ ఇదేనే తీసేసా. అరే 3 మంచిగా వచ్చాయి. ఇదే తప్పింది. ఒకటి తప్పింది అన్ని ఇట్లా, అందులో తప్పింది ఇట్లా. అదే బాగుంది. అక్కడ ఎక్స్ప్రెషన్ మంచిగా ఇచ్చావు కదా. ఓ బాగా చేద్దాం, సగం సగం తీసుకుందాం. ఇక్కడ క్రేజీ ఉన్నాయి. అవును, ఇక్కడ నార్మల్ ఉన్నాయి. ఇట్లా ఏం కాదు. మా గోల అల్లరి మీరు చూసింది జస్ట్ 1% మాత్రమే. అండ్ మేమిద్దరం కలిసి దీనికి డబల్ త్రిబుల్ అల్లరి చేస్తాం. అండ్ ఇద్దరం డాన్సర్స్, కానీ మేమిద్దరం ఒక్క రీల్ కూడా సరిగ్గా కలిసి చేయలేదు. ఆ బాధ అయితే నాకు ఇంకా ఉంటుంది. బట్ దీన్ని నేనైతే బాగా మిస్ అవుతాను దీప్తిని. మేము కలిసింది జస్ట్ ఫర్ లైక్ 6 మంత్స్కే 6 మంత్స్ బ్యాకే కలిసాము. బట్ షీఈస్ ద వెరీ 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 క్లోజ్ టు మీ అండ్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ టు మీట్. అండ్ ఆ ఫోటో ఏం చేశానో చూస్తారా? దాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మీద మ్యాగ్నెట్తో పాటు పెట్టాను. అండ్ చూసినప్పుడల్లా నాకు దీప్తి గుర్తొస్తుంది. దీప్తి కెనడా బయలుదేరిపోయింది. ఈ వ్లాగ్ వెళ్ళేలోపు అది రీచ్ అయిపోతుంది కూడా. సో దీప్తి, హ్యావ్ ఏ గ్రేట్ లైఫ్ దేర్ అండ్ హ్యావ్ ఏ నైస్ జర్నీ రా. సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ ఎలా నచ్చిందో చెప్పండి. అండ్ ఇంకా వ్లాగ్స్ వస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. బాయ్.